సిస్టర్, మా ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? కాల్ చేశానండి, వెంటనే బయలుదేరతామన్నారు. థ్యాంక్ యూ సిస్టర్. అయ్యో, జ్యోతి, ఏంటి ఇది? యాక్సిడెంట్ ఎలా జరిగింది? నైట్ స్కూటీలో వెళ్తుంటే స్కిడ్ అయి పడిపోయాను. నీ డ్రైవింగ్ పర్ఫెక్ట్ గానే ఉంటుంది కదే, అసలు అలా ఎలా పడ్డావు? నిజం చెప్పండి, స్కిడ్ అయి పడ్డారా లేక ఎవరైనా కావాలని డాష్ ఇచ్చారా? అదేం లేదు సార్, స్కిడ్ అయ్యే పడ్డాను. నీకో విషయం చెప్పాలని రమ్మన్నాను. ఏంటే? ఆ బండమ్మాయి పెట్టిన కేసు ఈరోజే హియరింగ్. నేను ఆ కేసు వాదించలేను. అదేంటండి, ఆ రోజు తను మీకంతా బూస్టప్ ఇచ్చి వాదించి గెలవమని చెప్తే ఇప్పుడు ఇలా చేతులు ఎత్తేస్తే? ఈ కండిషన్లో నేను కోర్టుకు ఎలా వెళ్ళగలనండి? ఫస్ట్ మీకు ఈ కండిషన్ ఎలా వచ్చిందో చెప్పండి. ఏమంటున్నారండి? మీకు ఇంకా అర్థం కాలేదా? ఆ రమణి కేసు నాన్న వాదిస్తున్నారు. నాన్నకు భయపడి ఆ అమ్మాయి తరపున ఎవ్వరూ వాదించట్లేదు. జడ్జి గారు పెట్టిన గవర్నమెంట్ లాయర్ కూడా నాన్నకు అమ్ముడుపోయాడు. మీరు జ్యోతి గారిని వాదించమన్నారు. ఆ విషయం నాన్నకు తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఈరోజు జ్యోతి గారిని కోర్టుకు రానియకుండా ఇలా యాక్సిడెంట్ చేశారు. మావయ్య గారు ఇలాంటి పనులు కూడా చేస్తారా? ఆయన క్రిమినల్ లాయర్ అండి. కేసు గెలవడానికి కోర్టు లోపల కోర్టు బయట ఏమైనా చేస్తారు. నిజమా జ్యోతి? అదేం లేదే, అదేం లేదు. ఏదో ఉందని మీ కంగారే చెబుతోంది. నిజం చెప్పు జ్యోతి, ఆ కేసు వాదించొద్దని మా మావయ్య గారు నిన్ను వార్న్ చేశారా? లేదు దివ్య. ఎందుకండి నిజం దాస్తారు? మీరు చెప్పకపోయినా మా నాన్న గురించి మాకు బాగా తెలుసు. నేనేం ఫీల్ అవ్వను. నిజం చెప్పండి. చెప్పు జ్యోతి. ఏం లేదే. నాపై ఒట్టేసి చెప్పు. మా మావయ్య గారు నిన్ను బెదిరించారా? భయపెట్టారా? యాక్సిడెంట్ చేశారా? నన్ను బెదిరించింది మీ మావయ్య గారు కాదు. మరెవరే? చిన్నత్తయ్య. మా పిన్న? అవును సార్. అసలు ఏం జరిగింది జ్యోతి? ఆ రోజు నేను కోర్టు నుండి ఇంటికనే బయలుదేరాను. అప్పుడు హలో లాయర్ జ్యోతి. చెట్టంత మనిషి అడ్డుగా ఉంటే తప్పుకొని వెళ్ళిపోతావేంటి? ఎవరు మీరు? మిస్సెస్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్. మీరా? నమస్తే మేడం, చెప్పండి. మీకు బ్రతకాలని లేదా? తొందరగా చచ్చిపోవాలనుందా? ఏమంటున్నారు మేడం? ఈ మధ్య నువ్వు కేసు ఒప్పుకున్నావట, అదే ఆ బండమ్మాయి కేసు. అవును మేడం. ఆ కేసు నీ మెడకు ఉరితాడు కాబోతోంది. ఆ కేసు వాదించావంటే నువ్వు చావడం ఖాయం. బెదిరిస్తున్నారా మేడం? హెచ్చరిస్తున్నాను. ఏదో మీ ఫ్రెండ్ చెప్పిందని తొందరపడి కేసు ఒప్పుకున్నావట కదా, వెంటనే విత్డ్రా అయిపో. కేసు ఒప్పుకుంది మధ్యలో వదిలేయడానికి కాదు మేడం. అయితే ప్రాణాలు వదిలేస్తావా? కేసు కోసం చస్తావా?
నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? మా ఆయన నల్లకోటు వేసుకున్న టైంకి నువ్వు పుట్టుండవు. ఆయనతో పెట్టుకుంటే నీకు పుట్టగతులుండవు. ఆయన క్రిమినల్ లాయరే గాని క్రిమినల్ కాదు కదా మేడం. నేను క్రిమినల్ని. మా ఆయనకి ఎవ్వరడ్డొచ్చినా చంపేస్తాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను ఈ కేసు వదిలే ప్రసక్తే లేదు. అలాగా? సరే, ఆ కేసు కోర్టుకు ఎప్పుడొస్తుంది? వచ్చే బుధవారం. సిద్ధంగా ఉండు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆ రోజు ఆవిడ ఊరికి బెదిరిస్తుంది అనుకున్నాను, కానీ సీరియస్ గా అటాక్ చేయిస్తుందని అనుకోలేదు. నా అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాను. ఏ కాలు చెయ్యపోయి అవిటి దాన్ని అయి ఉంటే లైఫ్లో నాకు పెళ్ళి అయి ఉండేది కాదు. ప్రాణం పోయి ఉంటే నా పేరెంట్స్ అనాథలైపోయేవారు. ఐఎమ్ సారీ దివ్య, నేను ఈ కేసు నుండి విత్డ్రా అవుతున్నాను. ఇట్స్ ఓకే జ్యోతి. ఒక విధంగా నీకు ఇలా జరగడానికి కారణం నేనే. నిన్ను ఈ కేసు వాదించమని ప్రోవ్ చేసి నిన్నెలా ప్రమాదానికి గురి చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటండి మీరిద్దరు తప్పు చేసినట్టు మీరు సారీ చెప్పుకుంటున్నారు? తప్పు చేసింది ప్రత్యక్షంగా మా పిన్ని, పరోక్షంగా మా నాన్న. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరిపై కేసు పెడదాం, కోర్టుకి ఇడుద్దాం. వద్దు సార్, దయచేసి అలాంటి పని చేయొద్దు. సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అవుతుంది. ఎందుకండి భయపడతారు? వాళ్ళ అన్యాయానికి సపోర్ట్ చేస్తూ ఎదిరించిన వాళ్లకు యాక్సిడెంట్స్ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? మనం ఏమైనా చేతకాని వాళ్ళమా? మనం ఏదో చేయాలనుకున్నామండి, ఇంకేదో జరిగింది. ప్లీజ్ ఇంతటితో వదిలేయండి. అరే మీరు కూడా ఏంటండి మా నాన్నకు పిన్నికి భయపడుతున్నారా? కేసు పెడితే వాళ్లే దిగొస్తారు. ఏమని కేసు పెడతారు? వాళ్ళే యాక్సిడెంట్ చేయించారని మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. సాక్ష్యం లేకుండా కేసు గెలవదు. ఊరికే మావయ్య గారిపై, అత్తయ్య గారిపై నిందలు వేశారు అని అంటారు. మా పిన్ని బెదిరించిందని తను చెప్తోందిగా, అంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? నేను బెదిరించలేదు, తను అబద్ధం చెప్తుందని మీ పిన్ని అంటుంది. అప్పుడేం చేస్తారు? ఇలా ఎంతమంది లాయర్లను పొట్టన పెట్టుకున్నా మీరు చూస్తూనే ఊరుకుంటారా? ఈ దేశంలో న్యాయం పరిస్థితి ఇలాగే ఉంది సార్. డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్నవాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. న్యాయం కూడా వాళ్ళ వైపే ఉంటుంది. ఏమీ లేని వాళ్లకు ఏ న్యాయమూ జరగదు. జీవితాంతం బాధపడ్డం తప్ప చెయ్యడానికి ఏమీ లేదు. ఒక లాయర్ అయ్యుండి న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారా? షేమండి. మీరేమైనా అనుకోండి సార్, వాస్తవ పరిస్థితి ఇదే. నాలా ఆవేశపడితేనో, దివ్యలా జాలి పడితేనో, మీలా కోపడితేనో న్యాయం జరగదు. అవునండి, జ్యోతి చెప్పేది కూడా నిజం. ఇష్టంగా లా చదివినా నేను ప్రాక్టీస్ మానేసి టీచర్గా పనిచేసింది కూడా ఎందుకే. మాకు నమ్మకం లేనిది న్యాయ వ్యవస్థపై కాదు, ఈ మనుషులపై. డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవాళ్లు ఏవైనా చేయగలరు. చట్టాలను, సెక్షన్లను తమకు అనుకూలంగా మార్చుకోగలరు. తమకి కావలసిన తీర్పు రాయించుకోగలరు. వాళ్లతో పోరాడడం అంటే ఇలా గాయపడటమో లేదా చనిపోవడమో జరుగుతుంది. అంతటి బలమైన వ్యవస్థ అది. మరా రమణి పరిస్థితి ఏంటండి? తన భర్తతో విడిపోవలసిందేనా? ఆమె బిడ్డ సంగతి ఏంటి? తండ్రి లేకుండా బతకాలా? వాళ్ళకు న్యాయం జరగదా? ఈ దేశంలో ఎంతో మంది ఆడవాళ్లు భర్త లేకుండా బ్రతుకుతున్నారు. ఎంతో మంది పిల్లలు అనాథలవుతున్నారు. వాళ్ళల్లో కలిసిపోవాలంతే. వాళ్ళ గురించి బాధపడ్డం తప్ప మనం కూడా ఏం చేయలేము. సిగ్గుగా ఉందండి. నా ఇంట్లోనే ఒకరు న్యాయ వ్యవస్థను తొక్కిపెట్టేస్తున్నారు, ఇంకొకరు ఆ బలమైన వ్యవస్థకు తల వంచుతున్నారు. నాకు బాధగా ఉందండి.
వైజాగ్లో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నింటినో దివ్య వాదించింది. తక్కువ సార్లే గెలిచింది, ఎక్కువ సార్లు ఓడిపోయింది. కారణం వాదించలేక కాదు, అవతల వారికున్న డబ్బు, పలుకుబడి, అధికారంతో పోరాడలేక. అప్పుడే చెప్పింది, ఒక నేరస్తుడో నేరస్తురాలో నేరం చేసి కోర్టుకొస్తే వాళ్లకు మనం శిక్ష వేయించలేనప్పుడు అసలా నేరం జరగకుండా వాళ్ళు నేరస్తులు కాకుండా కాపాడమే మంచిది కదా అని. మనుషులు నేరాలు చేయకుండా ఉండాలంటే చదువు, సంస్కారం అవసరమని, అవి నేర్పించేది స్కూల్లో అని తను టీచర్గా అవతారమెత్తింది. చిన్న వయసు నుంచి మనుషులకు విలువలు, సంస్కారం నేర్పిస్తే వాళ్ళు పెరిగి పెద్దాలయ్యాక మంచి పౌరులుగా ఉంటారని తను టీచర్ అయింది. సారీ అండి, నిజం తెలుసుకోకుండా ఎమోషనల్ అయ్యాను. పర్వాలేదండి, మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. టేక్ కేర్ జ్యోతి. ఏదైనా అవసరం పడితే కాల్ చేయి. గెట్ వెల్ సూన్ అండి. మీ బిల్ పే చేశాను, డోంట్ వరీ. మరి మేము వెళ్ళొస్తాం. అలాగే సార్. ఈ రోజు కాస్త టెన్షన్గా ఉంది భువన. ది గ్రేట్ లెజెండరీ అడ్వకేట్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ కి టెన్షనా? 1000 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫానుకు నేల కూలినట్టు ఎంత గొప్పవాడైనా ఎక్కడో చోట తగ్గక తప్పదు కదా. నేనుండగా నిన్ను తగ్గనిస్తానా ప్రసాద్? నువ్వు మాత్రం ఏం చేస్తావు భువన? ఇన్నాళ్ళు కోర్టులో నేను వాదించిందే వాదన, నేను చెప్పిందే నిజం, చెప్పమన్నదే తీర్పు. ఇప్పుడు అలా కాదు. ఈ రోజు నా రోజు కాదు. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఇన్నాళ్ళు ఈ విడాకుల కేసులో నేను గెలుస్తానని చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకని? నాకు వ్యతిరేకంగా ఆ కేసును వాదించటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. జడ్జి గారే ఒక ప్రభుత్వ లాయర్ని పెట్టారు. వాళ్లను కూడా నేను నా వైపుకు తిప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి నాతో ఢీ కొట్టబోతోంది. నిన్ను ఢీ కొట్టి గెలవడానికి నీతో సరిసమానమైన లాయర్లు, అతి మహాలాయర్లే భయపడుతుంటే, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల, అది మీ అనుభవం అంత వయసు కూడా లేని పిల్ల నిన్ను ఢీ కొట్టగలదని నువ్వెలా అనుకుంటున్నావు ప్రసాద్? నిజానికి ఆ జ్యోతంటే నాకు ఎటువంటి భయం లేదు భువన. అలాంటి వాళ్ళనే నా ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని చూశాను. మరెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ జ్యోతి వెనక ఇంకేదో ఫోర్స్ ఉంది. అదే ఆ జ్యోతిని ముందుకు నెడుతోంది. న్యాయశాస్త్రంలో మొదటి వాక్యం ఏంటి? సత్యమేవ జయతే. అంటే సత్యమే గెలుస్తుంది. దాని వెనక ఎవరున్నా నీకన్నా ఎక్కువ కాదు కదా ప్రసాద్. అందరికంటే పెద్దది, గొప్పది సత్యం భువన. మనం వాదిస్తున్నది అసత్యం వైపు, ఆ జ్యోతి వాదిస్తున్నది సత్యం వైపు. అదే నా టెన్షన్. కోర్టులో న్యాయమే గెలుస్తుంది అని అంటారు గాని గెలిచేదంతా న్యాయమే కాదు కదా ప్రసాద్. సత్యం ఎవరి వైపు ఉన్నది అన్నది కాదు ముఖ్యం. డబ్బు, పలుకుబడి, పేరు, నోరు ఎవరికి ఎక్కువ ఉన్నది అన్నదే కదా ముఖ్యం. కరెక్టే అనుకో, కానీ ఇన్నాళ్ళు నాకు ఎదురుపడటానికి కూడా ధైర్యం చేయని ఆ జ్యోతి సడన్ గా కోర్టులోనే నన్ను ఢీకొట్టే ధైర్యం చేసిందంటే తన వెనకున్న ఫోర్సు ఎంత పెద్దదా అని ఆలోచిస్తున్నాను. నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రసాద్. ఈరోజు ఆ జ్యోతి కోర్టుకి రాదు. ఎందుకు రాదు? రాదు అని చెప్తున్నానుగా. అంటే తనను నువ్వు
కొనేసావా? లేదు, కాళ్ళు చేతులు విరిచేసి భయపెట్టాను. చెప్పు భువన, జ్యోతిక లంచం ఇచ్చావా? లంచం ఇచ్చానో మరేమిచ్చానో అదైతే ఈరోజు కోర్టుకి రాదు. కోర్టులో మీకెదురు లేదు. కోర్టులో నేను కేసు ఓడిపోతాను అన్నప్పుడు ఇలాగే నువ్వు నాకు ఎన్నోసార్లు సహాయం చేశావు. ఇప్పుడు డబ్బులిచ్చి జ్యోతిని కూడా కొనేశావన్నమాట. ఎంతిచ్చావేంటి? ఎంతోలే, మహా అయితే మనకి ఈ కేసులో వచ్చే ఫీజులో ఒక 10% అంతే. నువ్వు కిలాడివి భువన. నా ప్రతి కేసు విజయం వెనక నువ్వే ఉన్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. అమ్మ దివ్య, మీ స్నేహితురాలికి ఎలా ఉందమ్మా? ప్రాణాపాయం ఏం లేదు కదా? దేవుడి దయ వల్ల ప్రాణాపాయం ఏమీ లేదత్తయ్య. చిన్న చిన్న గాయాలతో బయటపడింది. పోనీలేమ్మా, ఆ అమ్మాయి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? తను క్షేమంగా బయటపడితే అంతే చాలు. ఎవరి గురించక్క అంతగా చెప్తున్నారు? లాయర్ జ్యోతి అని తమరు చూస్తుండర్లే పిన్ని. జ్యోతికి ఏమైంది? ఎవరో కావాలని తన్ని హాస్పిటలైజ్ చేశారు. వాట్? జ్యోతి స్కూటీ మీద వెళ్తుంటే ఏదో వెహికల్ డాష్ ఇచ్చిందంట మావయ్య. తనకు డబ్బులిచ్చి మేనేజ్ చేయించాను. యాక్సిడెంట్ ఏమిటి? నువ్వు కానీ చేయించావా? లేదు ప్రసాద్, నాకేం తెలీదు. వెళ్లాల్సిన స్పీడ్లో కాకుండా ఓవర్ స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ కాక ఏమవుతుంది? స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయని చూసుకోవాలి కదా. ఆ స్పీడ్ బ్రేకర్స్ రోడ్డుపై ఉంటే బాగుండేది పిన్ని, కానీ కోర్టులోనూ కోర్టు బయట ఉంటే బాగోదు కదా. వాట్ డు యు మీన్? ఏమంటున్నావురా హర్ష? ఈ రోజు ఆ విడాకుల కేసు కోర్టులో ఫైనల్ హీరింగ్ ఉంది కదా మావయ్య. మీరు ఆమెకి వ్యతిరేకంగా వాదిస్తున్నారు కదా, మీకు వ్యతిరేకంగా జ్యోతి వాదించబోతోంది కదా. ఇక మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఈ కేసు మీరు గెలిచినట్టే. అంటే ఏంటి? ఆ జ్యోతి కోర్టుకొస్తే ప్రసాద్ ఓడిపోతాడనా? అందుకే కదా జ్యోతిని కోర్టుకు రాకుండా చేసి న్యాయాన్ని పేషెంట్ని చేశారు. నేను ఆ పని చేశాను. ఎలాగైనా కేసుని గెలవాలి అనుకునేవారు ఏమైనా చేస్తారు మావయ్య. అంటే ఆయన అన్యాయం తరపున వాదిస్తున్నారంటున్నావా? ఆయనే న్యాయం వైపు ఉంటే జ్యోతి లాంటి వాళ్ళు హాస్పిటల్లో ఉండరు పిన్ని. ఈ పాటికి కోర్టులో ఉండేవాళ్ళు. ఏంట్రా, ఆ పిల్లకు నేనే యాక్సిడెంట్ చేయించినట్టుగా మాట్లాడుతున్నావు? మీరు చేశారో మీ తరపు వాళ్ళు చేయించారు ఎవరికి తెలుసు? హర్ష, ఏంట్రా మాటలు? మీ నాన్నగారు అలాంటి వారు కాదు. ఈయన గురించి నీకేం తెలుసమ్మా? కేసు గెలవడానికి ఈయన ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. అంటే ఆ జ్యోతికి భయపడి నేనే ఇదంతా చేయించానంటున్నావా? మీకు వ్యతిరేకంగా ఏ లాయర్ వాదించకూడదని ఇలా చేశారు. ఏ, నీ భార్య లాయరే కదా, లా చదివిందన్నావు కదా.
కర్మ జ్యోతికి పట్టలేదు పిన్ని. జ్యోతికి ఆ గతి పట్టించిన వాళ్ళని ఆ దేవుడు కూడా వదిలిపెట్టడు. తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు, న్యాయాన్ని గెలిపిస్తాడు. దేవుడు దాకా ఎందుకురా? దివ్యను నాకు ఎగెనిస్ట్ గా వాదించి గెలవమని చూద్దాం. తను వాదిస్తే మీరు అడ్డుకోగలరా? ఆపగలరా? తన మాటల ధాటికి మీరు తట్టుకోగలరా? ఏవండి, చెప్పండి. అప్పుడే మర్చిపోయారా? మన కేసులో ఏమైంది? నల్లకోటు వెయ్యకుండానే మీతో తెల్లమోహం వేసుకునేలా చెయ్యలేదా?